ఇండియన్ గ్యాస్ పనిచేస్తున్న గ్యాస్ కార్మికుల మనము తప్పని పరిస్థితుల్లో ఈరోజు ఈ నిరోధక సమ్మెకు పూనుకోవడం జరిగింది. మరి ఈ నిరోధక సమ్మె కొనసాగడానికి వచ్చిన టి నారాయణ అన్న గారు మీకు తెలుసు, మన ఉద్యమాల్లో ఇంత కీలకంగా కూడా మన సహాయకాలు అందించి మన వెన్నంటే ఉండి మనల్ని ప్రోత్సహించారు. యాజమాన్య మండి వైఖరి నశించాలి, 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 నశించాలి. కార్మికులైక్యత, వర్కర్స్ యూనియన్ జిందాబాద్, 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 జిందాబాద్. కార్మికులైక్యత, వర్కర్స్ యూనియన్ జిందాబాద్, జిందాబాద్. కార్మికులైక్యత, కార్మికులైక్యత. యాజమాన్య మండి వైఖరి, యాజమాన్య మండి వైఖరి. కార్మికులైక్యత, వర్కర్స్ యూనియన్. నలుగురం అబ్బాయిలు మేము గత సంవత్సరం నుండి పనిచేస్తున్నాము. మేము నెల వారీగా జీతాలు ఇవ్వండి అని చెప్పేసి మాకు జీతాలు ఇవ్వకపోవడం, అందువల్ల మా ముగ్గురిని తీసేసి పక్కకు నిలిచారు. నాతో పాటు మిత్రులు ఉన్నారు, వాళ్ళకు కూడా జీతాలు ఏమని అడిగితే మీరు చెప్తున్నా అక్కడ చెప్పుకోండి అని చెప్పేసి మమ్మల్ని ఏదో విధంగా యజమాన్యం వాళ్ళు ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మేము ఇలా నిరాశగా చేపడుతున్నాము. కాబట్టి దీనికి మాకు న్యాయం జరిగేలా చేయాలని మేము నుంచి కంప్లీట్ లాక్డౌన్ చేసి ఏ సిలిండర్ కూడా బయటికి పోకుండా మేము మా కార్మికులను మేము మా మిత్రులను తీసేశారు. కాబట్టి తప్పకుండా మమ్మల్ని పనిలో పెట్టుకునేటట్టు మేము చేస్తాము. వేరే డెలివరీ బాయ్ కానీ ఎవరైనా వేరే అబ్బాయిలు వస్తే వాళ్ళకు బంద్ చేయించే కార్యక్రమం చేపడతాం. పేరు జవహర్, ముఖ్య జవహర్. కార్మికుల పట్ల వైఖరిస్తున్నటువంటి తీరుకు నిరసనగా ఈరోజు మేము ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. యాజమాన్యంతో పలు దఫాలుగా చర్చలు జరిపిన అనంతరము వారు మా డిమాండ్స్కు అంగీకరించకుండా వేరే విధంగా ఆలోచన చేస్తున్న కారణంగా మేము ఈ నిరాహార దీక్షకు దిగడం జరిగింది. మొదటి నుండి మా వాయిస్ ఒక్కటే, కార్మిక యాజమాన్య ఐక్యత వర్ధిల్లాలనే ఉద్దేశంతో మేము ఈ యూనియన్ను స్థాపించడం జరిగింది. ఎప్పుడు కూడా మేము ఏ యాజమాన్యాన్ని కూడా వ్యతిరేకం కాదు. వారు మా సానుకూలమైన సమస్యలపై స్పందించమని అడిగినప్పుడల్లా ఏదో దాటవేసే ధోరణితో మాట్లాడుతున్నారు. వారు కార్మికులకు ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా 2 సంవత్సరాలుగా వారికి జీతాలు లేకుండా వారితో పనిచేయించుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము చర్చలు జరపడం జరిగింది. వాళ్ళు దానికి స్పందించకుండా వారి వైఖరి వారు తెలియజేయడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించకుండా మమ్మల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న కారణంగా మేము ఈరోజు నిరవధిక సమ్మెలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మేము గత మార్చి నుండి తీసుకుంటే ఈ లాక్డౌన్ సందర్భంలో అందరికీ గుర్తింపు వచ్చింది, కానీ గ్యాస్ కంపెనీ కార్మికులకు గుర్తింపు రాలేదు. మున్సిపాలిటీ కార్మికులకు గుర్తింపు. సందల హరినాథ్, ప్రధాన కార్యదర్శి సిరిసిల్ల రఘునాథ్. ఈరోజు చాలా సమస్యలు బాగా జటిలమైన పరిస్థితులు ఉన్నది. ఇక్కడ మాట్లాడితే ఇక్కడ గ్యాస్ తీసేస్తా ఉన్నారు. కనీసం లేబర్ మీద అడ్డాపి 800 రూపీస్ ఇస్తాను. వీళ్ళు ఇచ్చేటికి ఒక 28 రూపాయలు మాత్రమే ఇస్తాను. జీతాలు చాలా తక్కువ ఉన్నాయి. దీని మీద మొత్తం అవసరం అంటే మొత్తం కార్మిక వర్గాన్ని దించుతాం, స్తంభింపజేస్తాం. నేను అధ్యక్షుడిగా, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా చెప్తా ఉన్నా, వీళ్ళు ఇప్పుడే వెంటనే సెటరేట్ అయిపోయి వీళ్ళందరూ వర్కర్స్ తీసేయద్దు, వాళ్ళందరూ తీసుకోవాలి, డ్యూటీలో బేషరతుగా తీసుకోవాలి. తర్వాత వీళ్ళకి తీసేసుడు మాత్రం అన్యాయము. ఇక్కడ కాదు, ఎక్కడ జరిగినా మాత్రమే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చాలా జాగ్రత్తగా హెచ్చరిస్తాను. మేము ఇది చిన్నగా ఇప్పుడు ఇండిపెండెంట్ అండర్స్టాండింగ్ అవసరం. అంటే మొత్తం కంపెనీలు హెచ్పి కానీ, ఇండియన్ కానీ, భారత్ కానీ టోటల్గా కంపెనీలన్నీ మూసేపిచ్చేస్తాము. ఒక వర్కర్ కూడా బయటకు వెళ్ళొద్దు. తర్వాత పనులను కూడా మేము సప్లై చేయకుండా చేస్తాం. ఇవాళ మేము డిఎస్ఓ గారితో కూడా కలిసి మాట్లాడదాం. సమస్యలు వెంటనే పరిష్కరించకపోయినట్టయితే మేము మొత్తం టోటల్గా సమ్మె కూడా సిద్ధంగానే ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా సమ్మె చేస్తాం. ఖాళీ ఈ సిటీ అర్బన్ కాదు, మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా సమ్మె చేస్తామని కూడా మీ అందరికీ చెప్తా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా కూడా చెప్తాను. కంపెనీకి నేను చెప్పండి. ఎంఎస్ నారాయణ, అర్బన్ అధ్యక్షుడు, ట్రేడ్ యూనియన్.